న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 30వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయం 30వ వచనం తల్లి. అప్పుడు యెఫ్తా యెహోవాకు మ్రొక్కుకొనెను, ఎట్లనగా, నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చున్నదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా దానిని ఏం చేస్తాడట? అర్పిస్తాడు. సందర్భం మీకు అందరికీ తెలుసు, చాలాసార్లు విన్నాడు, అందుకనే సందర్భం ఏం చెప్పాను కానీ చెప్పాల్సిన మాటలు మాత్రమే ఇక్కడ చెప్తాను. ఒకనాడు యెఫ్తా గారు, ఆయన జీవితం ఎలాంటిదంటే, పుట్టడమే ఆయన జన్మ చాలా దారుణమైనది. ఒక మాటలో చెప్పాలంటే, ఎవరికి పుట్టాడట? ఒక వేశ్యకు పుట్టాడట. ఆయన బ్రతుకు కాలం అంతా ఎలా బ్రతికాడంటే, ఆ వేశ్యకు పుట్టినందుకు సూటిపోటుల మధ్య నలిగిపోతూ పెరిగిన జీవితం ఆయనది. కుమిలిపోతూ పెరుగుతున్న జీవితం. మొత్తానికైతే దేవుడు ఒక న్యాయాధిపతిగా ఎంచుకున్నాడు. ఇప్పుడు యెఫ్తా గారు అమ్మోనీయుల మీదకి యుద్ధానికి పోతున్నాడు. తన బలము తక్కువ, తన సైన్యము తక్కువ, తన శక్తి తక్కువ, అన్ని తక్కువలో దేవుని మీద నమ్మకంతో ముందడుగేసి పోతున్న ఆయన దేవుని దగ్గర ఒక మొక్కుబడి చేసుకుంటున్నాడు. ఏమంటే, అయ్యా, నేను అమ్మోనీయుల మీదకి యుద్ధానికి పోతున్నాను, ఒకవేళ యుద్ధంలో గెలిచి ఇంటికి వచ్చేటప్పుడు ఇది విచిత్రమైన మొక్కుబడి అనుకోవచ్చు. నిజంగా బైబిల్ ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథంకి ఇలాంటి మొక్కుబడి మొక్కుకున్న వాళ్ళు ఎవడు లేడు. నేను తిరిగి ఇంటికి క్షేమంగా వచ్చి నా ఇంట్లో నుండి ఏదైతే బయలుదేరుతుందో మొదటగా దాన్ని నీకు ప్రతిష్ఠిస్తాను, మరియు దహన బలిగా దానిని నీకు అర్పిస్తాను. దహన బలి అంటే దాని అర్థం ఏంటమ్మా? ఏంటి దహన బలి అంటే? దహనము అంటే ఏంటంటే కాల్ చేయడం. మనకు పాత నిబంధన కాలంలో ఎక్కువ గొర్రెని దహన బలిగా అంటే ఏంటంటే, ఒక గొర్రెని తీసుకొని వస్తాడు, దాని తలని చూస్తుండగానే బలిపీఠం మీద నరికేస్తాడు, తలను వేరు చేసి ఆ మంటల మీద పెట్టి దానిని ఏం చేస్తాడు? కాల్ చేస్తాడు. దీనిని మనం దహన బలి అంటాడు. ఇప్పుడు ఈ సందర్భాన్ని చదివిన అన్యులు, ఇతర హైందవ మతస్థుల్లో ఉన్న మత మూర్ఖులు అంటున్న మాట ఏంటో తెలుసా? బైబిల్ ఏంటనుకుంటున్నారు? మీ బైబిల్ దేవుడు మనుషులను చంపే నరబలులను ప్రోత్సహిస్తున్నాడు. చాలామంది అంటున్నారు ఇప్పటికీ. మీ బైబిల్ దేవుడు, మీరు నమ్ముకున్న దేవుడు ఆటవికమైన ఆచారాలు, ఆటవిక పరిస్థితుల్లో ఉన్న ఆకృత్యాలు ఎక్కడ కనపడుతున్నాయి? మీ బైబిల్లో కనపడుతున్నాయి. యెఫ్తా తన కూతురు ఎదురొచ్చింది, చివరకు ఆయన చెప్పిన మాట ప్రకారం ఏం చేశాడట? దానిని నెరవేర్చేశాడు. అంటే దేవుడు, మీ దేవుడు, మీరు నమ్ముకున్న దేవుడు దేనిని ప్రోత్సహిస్తున్నాడు? దేనిని? నరబలిని ప్రోత్సహిస్తున్నాడు. మీ అంతటి దేవుడు అలాంటోనే మీరు నమ్ముకుంటున్నది? అలాంటోనే చాలామంది అనేవాళ్ళు ఉన్నారు. దీని గురించి ఒక వివరణ ఇచ్చి మళ్ళీ మనం అంశంలోకి వెళ్దాం. ఎందుకంటే మీకు తెలియాలి, కొత్తగా వస్తున్నారు కాబట్టి. ఇలాంటి ప్రశ్న మీ కళ్ళ ముందర కూడా ఒకటి వస్తుంది ఎప్పుడో ఒకసారి. నిజంగానే మన దేవుడు నరబలులను ప్రోత్సహించేవాడా? ఒకవేళ అలాంటి కార్యక్రమం పాల్పడుతుంటే ఈయన ఫీలింగ్ ఎట్టుంటుందో తెలుసా దేవునికి? ఎవరైనా ఒక మనిషిని తెచ్చేసి ఆయన ముందర ఎవరైనా చంపేయాలంటే బలిపీఠం ముందర కానీ, ధర్మశాస్త్రం ముందర కానీ ఎవరైనా అలా నరకడానికి తెచ్చాడు కానీ సిచ్యువేషన్ ఎట్టుంటుందో తెలుసా? అబ్బో, పొయ్యి మీద నిప్పులు కనకన రగిలిపోయినట్టు మండిపోతాడు. ఈ మాట యెషయా గ్రంథంలో ఒక మాట అంటాడు. ఇది ఇలానే పెట్టుకొని మళ్ళీ వద్దాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము. ఎవరైనా కానీ నరబలులు అర్పిస్తూ ఉంటే ఆయన ఫీలింగ్ ఎలా ఉంటుందో 57వ అధ్యాయము 5వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. 57వ అధ్యాయం 5వ వచనం. మస్తచా వృక్షములను చూచి పచ్చని ప్రతి చెట్టు క్రింద కామము రేపుకొని వారలారా. ఇక్కడ నుంచి బాగా చూసుకోవాలి. లోయలలో రాతి సందుల క్రింద పిల్లలను చంపువారలారా. ఎక్కడ చంపుతున్నారట వీళ్ళు? లోయలలో రాతి సందులలో. ఎవరు చంపుతున్నారు? పిల్లలను చంపుతుంటే ఈయన కోపంతో 6వ వచనం చివరిలో ఒక మాట అంటున్నాడు, వాటికే నైవేద్యము నర్పించుచున్నారు. ఇవన్నీ ఏవన్నీ పైన చదువుకుంటూ వస్తున్నా, ఇవన్నీ జరగగా
నేను ఊరకుండదగునా. ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారట? రాతి సందులలో ఇంకా బండల మీద ఎక్కడ పడితే అక్కడ పసిపిల్లలను చంపుతున్నాడు. అంటే మన భాషలో చెప్పంటే నరబలులు అర్పించే వాళ్ళు ఆ కాలంలో కూడా కొంతమంది మూర్ఖులు ఉన్నారట. ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటే నేను సైలెంట్గా ఉండాలా, వాళ్ళ తాట తీయకుండా ఉండాలా? ఎలా మాట్లాడుతున్నాడో తెలుసా మాట? సీరియస్గా వాళ్ళు చేసిన తప్పును ఖండిస్తూ మీ కథ ఇక ఉంటుందిరా అన్నట్టుగా చెప్పాడు. ఈ యెషయా గ్రంథం అయిపోయిన తర్వాత బబులోను చక్రవర్తిని తీసుకొని వచ్చి ఆ యెరూషలేములో ఉన్న వాళ్ళని ఎలా కొడతాడో తెలుసా? ఒక ఇనుప సుత్తె తీసుకొని వచ్చి నల్లగొడితే ఎట్టుంటుంది యెరూషలేమును అలా నల్లగొడతాడు. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పును బట్టి, వాళ్ళు చేసిన పనికి మాలిన బట్టి. ఆ పనులన్నింటిలో భయంకరమైనది ఏంటంటే బండ సందులలో ఎక్కడ పడితే అక్కడ నరబలులను అర్పించే వాళ్ళట. దేవుని కాకుండా విగ్రహాలకు కూడా. వేరే విగ్రహాలకు అర్పిస్తుంటేనే ఈయనకు నచ్చకపోతే, ఒకవేళ ఈరోజు యెఫ్తా గారు తన కూతురు దేవునికి అర్పిస్తున్నాడు అనుకో, ఒప్పుకుంటాడా? ఒకవేళ నిజంగా ఆ కార్యక్రమే యెఫ్తా గారు చేసింటే యెఫ్తాని ఇడిచిపెడతాడా? తప్పు చేసినా యెఫ్తాకైనా తాట తీసేవాడు. అక్కడ యెషయా గ్రంథంలో చెప్పాడు వాళ్ళు తప్పు చేసింటేనే నల్లగొట్టి తాట తీసాడు కదా. మరి ఈరోజు యెఫ్తా తన కూతురును దహన బలిగా అర్పించింటే, దేవుడు ఒకవేళ ఆయన ముందర నల్లబలి అర్పించింటే యెఫ్తా గారిని ఇష్టపడేవాడా? అస్సలు యెఫ్తాకైనా కానీ తాట తీసేవాడు ఆ పని చేసింటే. కానీ యెఫ్తా గారు నిజంగా చెప్పాలంటే అక్కడ ఆ పని చేయలేదు. కానీ మళ్ళీ ఆ మాట చూద్దాం. మళ్ళీ న్యాయాధిపతుల గ్రంథానికి మళ్ళీ వద్దాము. 31వ వచనం 11వ అధ్యాయము. నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో. దేవునికి యెఫ్తా గారు 2 మాటలు ఇస్తున్నాడు. మొదటి మాట బాగా చూడాలి. మొదటి మాట అది యెహోవాకు ప్రతిష్ఠితము, మరియు అంటే రెండోది కూడా చెప్తున్నాడు, మరియు దహన బలిగా దానిని అర్పించేదను. యెఫ్తా గారు దేవునికి 2 మాటలు ఇస్తున్నాడు. ఒకటి ప్రతిష్ఠించడము, మరియు అంటే ఇది కూడా దీనితో పాటు అని దాని అర్థం. ఒకటి ఏం చేస్తాడు? ప్రతిష్ఠిస్తాడు. దీనితో పాటు మరియు అంటే ఏంటి? ఇంకొకటి కూడా ఉంది. మరియు అంటే ప్రతిష్ఠించడము జరుగుతుంది, మరియు దహన బలిగా అర్పిస్తాను. ఈ మాట కూడా బైబిల్లోనే రాయబడింది. అంటే ఈయన ఏం చేయాలి? దేవునికి ఇచ్చిన మొక్కుబడి ప్రకారం 2 చేయాలి. ఒకటి ఏం చేయాలి? ప్రతిష్ఠించాలి. రెండోది దహన బలిగా అర్పించాలి. కానీ ఈ చిత్రం ఏం జరిగిందో తెలుసా? ఇక్కడ మొదటిది మాత్రమే జరిగింది. అక్కడ మరియు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? పుట్నోట్లో రాయించాడు. ప్రాచీన ప్రతులలో ఏమనిందమ్మా? లేదా. ప్రాచీన ప్రతులలో లేదా అంటే ఏంటి? ముందైనా చేయొచ్చు, అంటే ఛాయిస్ లాంటిది. ఒకవేళ 6 అని ఎగ్జామ్లో ఇచ్చింటారు, 2 క్వశ్చన్స్ ఇచ్చింటారు. లేదా అంటే దాని అర్థం ఏంటి? మీరు ఫస్ట్ క్వశ్చన్ అయినా రాయొచ్చు, లేకపోతే 2వ క్వశ్చన్ అయినా రాయొచ్చు. ఇక్కడ దేవుడు కూడా అక్కడ మరియు అన్నది కరెక్ట్ కాదు. బైబిల్లో మీకు ఒక విషయం చెప్తా ఓపెన్గా, ఎందుకంటే మీకు తెలుసుకోవాలి కాబట్టి. బైబిల్ దేవుడు పాత గ్రంథంలో వాళ్ళు రాసేటప్పుడు వాళ్ళు రాసిన స్క్రిప్ట్ ఒకటి, కానీ కాలం మారే కొద్దీ ఆ వ్యక్తులు ఏం చేస్తారంటే అప్పుడు కాపీ పేస్ట్ ఇప్పుడన్నా జిరాక్స్ మిషన్ యాజ్ ఇట్ ఈజ్గా వస్తాయి. అప్పుడు లేదు కదా. ఒక మనిషి కూర్చుంటాడు, కాపీ పేస్ట్ రాసిందే. ఇలాంటి వాళ్ళట మన రోమా ప్రభుత్వంలో కొన్ని వందల మంది ఉన్నారు ఎంప్లాయీస్. కొంతమంది వీళ్ళందరట ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు రాయడం ఒక్కటే వీళ్ళ డ్యూటీ, వీళ్ళ జాబ్, వీళ్ళ గవర్నమెంట్ ఎంప్లాయీస్. అప్పట్లో రోమా ప్రభుత్వంలో కంటిన్యూగా రాసేవాడట. ఒకడు తన జీవితకాలం అంతా కలిసి ఎన్ని బైబిల్ రాసేవాడో తెలుసా? ఎన్ని రాసేవాడో తెలుసా? 3 గ్రంథాలు రాసేవాడు. అంటే ఆది కాండం నుంచి వాడు రాసి ఆడు యవనంలో రిక్రూట్ అవుతాడట. సచ్చేలోపు రాయగలిగిన గ్రంథం ఎన్ని రాశాడో తెలుసా? 3 మాత్రమే రాసేవాడట. ఇలా ఎన్నోసార్లు, అంటే వాడికి పొద్దున్న లేచి సాయంత్రం వరకు డ్యూటీ మీద రాసి ఏదో ఒక టైంలో ఏమవుతుంటాయి తెలుసా? మిస్టేక్ జరుగుతూ వచ్చాయి. ఈ మిస్టేక్స్ నేను ఇప్పుడు బైబిల్లో 2 చూపిస్తాను. ఇక్కడ జరిగినది ఇంకొకటి కూడా చూపిస్తాను. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే ఒక చిన్న గుడ్డిగా ఫాలో అవుతుంటాం. ఏంటంటే ఆకాశము భూమియు గతించిన బైబిల్లో ఒక పొల్లైనా కానీ అది ఇక్కడ పొల్లు కాదు, ఒక పదమే పోయినట్టు కనపడుతుంది. ఒకవేళ మరియు అన్నదే పెట్టి అక్కడ చదివామనుకోండి, మరియు అన్నదే పెట్టే చదివానుకో, ఆ యెఫ్తా గారు ఏం అర్పించినట్టు? ఇంకా దహన బలి ఇచ్చేసినట్టే, దేవుడు నరబలులను ప్రోత్సహించినట్టే. దేవుని యొక్క మనసు ఏమైపోతుందంటే ఆయన మనసును తగ్గించే విధంగా కనపడుతుంది.
కానీ నిజంగా చెప్పమంటారండి, బైబిల్లో ఎప్పుడు పదాన్ని అక్షరాలను చూడకూడదు. బైబిల్ అంటారు అక్షరము చంపును కానీ ఆత్మ. ఇప్పుడు నేను బైబిల్లో మరొక స్క్రిప్ట్ కూడా చూపిస్తాను. ఒకసారి మీరు రాజుల గ్రంథాన్ని ఒకసారి చూద్దాం. రాజుల మొదటి గ్రంథము 15వ అధ్యాయము. రాజుల మొదటి గ్రంథము 15వ అధ్యాయము 5వ వచనము చివరిలో చదవమ్మా, బాగుంటుంది డైరెక్ట్. 15వ అధ్యాయము లేదమ్మా 6వ వచనం నుంచి డైరెక్ట్ చదువుకుందాం. రెహబాము బ్రతికిన దినములన్నీ అతనికిని యరొబాముకును యుద్ధము జరుగుతుండే. చాలనా ఇక్కడ చూడండి, పైన డైరెక్ట్ మెయిన్ బైబిల్లో అతని పేరు ఏమని మెన్షన్ చేయబడింది? రెహబాము. పుట్టినోట్లో చూడండి ప్రాచీన ప్రతులలో అబియాము. ఇప్పుడు మనం రెహబామును తీసుకోవాలా, అబియామును తీసుకోవాలా? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా చదవండి. ఈ అధ్యాయం అంతా ఎవరి గురించి రాయబడిందో తెలుసా? రెహబాము గురించి కాదు. రెహబాము 31వ వచనంలో చచ్చిపోయాడు, అయిపోయింది. రెహబాము కథ అయిపోయింది. అడిగి 31వ వచనంలోనే రెహబాము కథ అయిపోయింది. ఏమంటున్నా 31వ వచనంలో రెహబాము తన పితరులతో కూడా 31వ వచనంలో రెహబాము కథ ఏమైపోయింది? ముగించిపోయింది. వాడు చచ్చిపోయాడు, రెహబాము కథ అయిపోయింది. రెహబాము తర్వాత అబియాము ఏమైపోయాడంటే రాజు అయ్యాడు. 15వ అధ్యాయం మొదటి నుంచి ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత అధ్యాయం అంతా చదవండి. అధ్యాయం అంతా ఎవరి గురించి ఉందో తెలుసా? అబియాము గురించే రాయబడింది. అధ్యాయం అంతా అబియాము గురించే. కానీ మిస్టేక్గా 6వ వచనంలో అబియాము ఉండాల్సిన ప్లేస్లో ఆ పదం పేరులో ఏ పదం పడిపోయింది? రెహబాము. ఇది ఎవరిదంటే మానవ తప్పిదము కానీ దైవ తప్పిదము. ప్రారంభంలో దేవుడు కరెక్టే రాయించింటాడు. వీళ్ళు ట్రాన్స్లేటర్స్ ఉన్నారు చూసినాడా? ట్రాన్స్లేటర్స్ ఏంటంటే లేఖికులు అని అంటారు చూసినారా? ఈ లేఖికులు సంవత్సరాల తడబడి రాసి ఏమైపోతుంటుందో తెలుసా? కాలం గడిచే కొద్దీ కొన్ని చిన్న పొరపాట్లు చేశాడు. బైబిల్లో మీరు వీటిని పసిగట్టాలి. బైబిల్లో ఎప్పుడైనా బైబిల్ మీరు ఎట్లా చదువుతారంటే, ఇప్పటి నుంచి ఓపెన్గా మాట్లాడుతున్నాను, అక్షరాన్ని బట్టి ఎప్పటికీ చదవకండి, భావయుక్తంగా చదవండి. యేసుక్రీస్తు మనతో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, మీరు వెళ్ళి దాని భావము తెలుసుకొనండి అంటాడు. నేను బలిని కోరను కానీ కనికరమనే కోరుచున్నాను, మీరు వెళ్ళి దాని భావము లేదా ఆ వచనం ఎక్కడుందో తెలుసుకోండి అంటాడా? ఆ వర్డ్స్ ఎక్కడున్నాయో కనుక్కోండి అంటాడా? లేదు, వచనాలు కాదు, వర్డ్స్ కాదు, మనం కనుక్కోవాల్సింది దాని భావాన్ని కనుక్కోవాలి, దానిలో ఉన్న సబ్జెక్ట్ కనుక్కోవాలి. ఎప్పుడైనా కానీ బైబిల్ భావయుక్తంగా చదవాలి. ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ 15వ అధ్యాయం పైనుంచి కింది వరకు చదివితే ఆ పారాగ్రాఫ్ అంతా, అందులో ఉన్న సబ్జెక్ట్ అంతా ఎవరి గురించి రాయబడింది? అబియాము. పైన ఉన్నది కరెక్టా, కింద ఉన్నది కరెక్టా అంటే నేనంటాను పైన ఉన్నదే తప్పు, కింద ఉన్నదే కరెక్ట్. ఎప్పుడైనా కానీ బైబిల్లో ఇది మానవ తప్పిదాల వల్ల అక్కడక్కడ చిన్న తప్పులు దొరలాయి. ఎప్పుడైనా భావయుక్తంగా బైబిల్ని ఆలోచన చేయండి. అసలు దీనిలో ఉన్న భావం ఏంటి? బైబిల్ అంతా నేను చదివాను, ఆదికాండం నుంచి ప్రకటన వరకు దేవుని యొక్క హృదయానికి దగ్గరగా వెళ్ళి ఆలోచన చేశాను. దేవుడు నరబలులను ఎక్కడైనా ప్రోత్సహిస్తాడా అనుకుంటే నిజంగా చెప్పమంటాను, అలాంటివంటే దేవునికి అస్సలు సహించడు. నేను దేవుని ఎంతగా నమ్ముతానంటే, ఎంతగా ఆయనను ఫీల్ అవుతానంటే అంత గుడ్డిగా నమ్ముతానంటే తెలుసా? దేవుని ఎంత గుడ్డిగా నమ్ముతానంటే, ఎవడైనా నా దగ్గరకు వచ్చి రేపు ఉదయాన్నే సూర్యుడు పడమర అస్తమిస్తాడు అని సైంటిస్ట్ చెప్పినాకో నేను అదైనా నమ్ముతానేమో కానీ మళ్ళీ చెప్తాను, పడమరన సూర్యుడు ఉదయిస్తాడని చెప్తే ఆ మాట అయినా నమ్ముతాడేమో కానీ యెహోవా తండ్రి లేదంటే మన దేవుడు తప్పు చేశాడని అంటే మాత్రం నేను అస్సలు నమ్మనంతే. ఈ మధ్య ఆడపిల్లలకు అబ్బాయిలు పుడతారు లేదా పిల్లలు పుడతారని జరిగిందనుకో, రేపు భవిష్యత్తులో ఎవడైనా సైంటిస్ట్ వచ్చి అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా మేము పిల్లలు పుట్టించగలమని చెప్పాడు అనుకో, ఆ మాట అయినా నేను నమ్ముతానేమో కానీ తండ్రి అయిన దేవుడు తప్పు చేశాడు అంటే, మన ప్రభువు ఒక విధమైన కార్యక్రమంలో పొరపాటు చేశాడంటే నేను అసలు నమ్మను. ఎందుకంటే ఆయన అన్యాయము చేయుట అసంభవం, అది జరగదు. తూర్పున సూర్యుడు ఉదయించాడు, పడమర అస్తమిస్తారు, జనరల్గా జరిగేది. ఒకవేళ ఎప్పుడైనా కానీ పడమరన సూర్యుడు ఉదయించినా నేను నమ్ముతానేమో కానీ నా దేవుడు తప్పు చేశాడనంటే నేను ఎప్పటికీ నమ్మనంతే. ఇది అసంభవం. ఇప్పుడు మనం మళ్ళీ అక్కడికి వద్దాం, న్యాయాధిపతుల గ్రంథంలోనికి వద్దాం. 11వ అధ్యాయం మళ్ళీ ఒకసారి చదువుదాము. పైనున్న మాట తప్ప కరెక్టా, కింద ఉన్న పుట్నోట్లో మాట కరెక్టా? నేను చెప్తాను పైనున్న మాటనే తప్పు, పుట్నోట్లో ఉన్నదే
కరెక్ట్. ఎందుకంటే మానవ తప్పిదాల వల్ల చిన్న చిన్నవి దొర్లుతూ వచ్చాయి. ఇప్పుడు మరియు అన్నదాన్ని తీసేసి ఏమిటి చదువుదాము, లేదా అని చదువుదాము. ఇప్పుడు బాగా మళ్ళీ అవుతాం, మళ్ళీ ఫస్ట్ కాంచి చదువుమా. నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి అది యెహోవాకు ప్రతిష్ఠితమవును, లేదా దానిని దహన బలిగా అర్పిస్తాను. లేదా అంటే మొదటిదైనా చేయొచ్చు, లేకపోతే రెండోదైనా చేయొచ్చు. ఇక్కడ యెఫ్తా గారు రెండోది చేయలేదు. ఎందుకంటే దహన బలులు అంటే మానవ నరబలులు దేవునికి ఇష్టమే లేదు. అబ్రహామును పిలిచాడు, అబ్రహాముని కొడుకు నాకు నరబలిగా అడిగాడో లేదా, అడిగాడు. ఓకే, అడిగాడు కదా అని అబ్రహాము చంపేసేంత వరకు ఏమన్నా ఎదురు చూశాడా? మధ్యలో ఏం చేసినాడు తెలుసా? ఆపినాడు. ఎందుకు ఆపాడు? ఎందుకంటే అబ్రహాముకి ఇచ్చే మనసున్న దేవునికి తీసుకునే మనసు, అది గుర్తుపెట్టుకోవాలి. అబ్రహాముకి ఇచ్చే మనసు ఉంది తన కొడుకును, దేవునికి తీసుకునే మనసు లేదు. దేవుడు నరబలులను ఎప్పటికీ ప్రోత్సహించాడు. యెఫ్తా ఒకవేళ యెఫ్తా విషయంలో జరిగింది కూడా అదే. ఒకవేళ యెఫ్తాకు తన కూతుర్ని ఇచ్చే మనసు ఉన్నా కానీ దేవునికి తీసుకునే మనసు లేదు. అందుకే